అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా తండ్రి గారు పాస్టర్ గిద్యోన్ శంకర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాము. దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిస్థితి, ఈ కాలాలలో ఇప్పుడున్న ఈ పరిస్థితి ప్రభావాలు మన భారతదేశము, దేశ విదేశాలు కరోనా వైరస్ వల్ల చాలా నలిగిపోయిన జీవితాలను, కుటుంబాలను మనం చూస్తాము. ఈ కరోనా వైరస్ వచ్చి చాలా కుటుంబాలను, వ్యవస్థను, సామాజిక, సంఘ, ఆధ్యాత్మిక మరి అనేక రంగాలలో ఈ కరోనా వైరస్ కృంగదీసి బలహీనపరిచి ఉన్నది. చాలామంది భయాభృతులుగా కృంగి ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మన దేశాన్ని, విదేశాలను, మన రాష్ట్రాన్ని, మన జిల్లా, మన ప్రాంతాన్ని దేవుడు తన ప్రేమ చేత ప్రేమించి ఆయన తన కాపుదలతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వైరస్ వల్ల బలహీనత కలిగినప్పటికీ దేవుడు స్వస్థపరిచి విడుదలిస్తూ ఉన్నాడు. భూకంపాల వల్ల మనం కృంగి నలిగి ఉన్నప్పటికీ మహాదేవుడు తన కాపుదలిస్తూ ఉన్నాడు. మరి ఆర్థిక కరువు, లేమిలో మన దేవుడు సమృద్ధినిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా నలిగి వేసారి ఉన్న జీవితాలకు ఆయన నెమ్మదిని, ప్రశాంతతను, ప్రసన్నతను కలుగు చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈ యేసు మహాదేవుడు! ఈ అద్భుతమైన ఈ వాక్యాన్ని మన జీవితాలకు రుచి చూపించి ఆయన రక్తము ద్వారా, పవిత్రమైన ధారలు, శ్రమల ద్వారా మన జీవితాలకు ఆయన రక్షణను కలుగు చేసి ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిబడుతుంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యేసు మతకర్త కాదు, ఆయన బోధకర్త కాదు, ఆయన విదేశీ దేవుడు కాదు, లేక ఆయన మారణ హోమాలు, యుద్ధాలు, అసమాధానాలను సృష్టించేవాడు కాదు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. ఆయన ఒక మంచి మార్గదర్శకుడై ఉన్నాడు. ఈ మార్గదర్శకుడిని మన దేశంలో, మన రాష్ట్రాల్లో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు అంగీకరించి ఈ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండి గొప్ప సేవలు చేసి ఉన్నతమైన అవార్డు స్థానానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘాలకు, క్రీస్తు అంగీకరించిన బిడ్డలకు ఈయన ఈ వాక్యము, ఈ బైబిలు ఓ ఆణిముత్యమని, ప్రియులారా, ఓ జీవగ్రంథమని మనము చెప్పవచ్చు, తెలుసుకొనవచ్చు కూడా. ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఎక్కడ ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యముల నుంచి ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో, నిరాశగా నలిగి ప్రస్తుత దుష్టకాలాలలో మీ జీవితాల్లో కృంగి ఉన్నారేమో, ఆదరించేవారు లేక, ఆప్యాయతగా పలకరించేవారు లేక, మీ జీవితాల్లో వేసారి నలిగి ఉన్నట్లయితే రండి దేవుని వాక్యములోనికి. ఈరోజు పరిశుద్ధమైన లేఖనములో ఈ వాక్యాన్ని చదువుకొని ఈ వాక్యము ద్వారా మన ఆత్మీయ స్థితికి మేలులను, ఆశీర్వాదాలను పొందుకుందాం. ఈరోజు మన ధ్యాన అంశం, ప్రియులారా, దేవుడు మన ఇంటిని దీవించువాడు, లేక మన గృహాలను ఆశీర్వదించువాడు, మన కుటుంబాలను ఆయన కట్టే దేవుడై ఉన్నాడు. ఏ స్థలములో, ఏ రాష్ట్రములో, ఏ దేశములో, ఏ ప్రాంతంలో నుండి ఈరోజు ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారో, నీ ఇంటి పరిస్థితి, నీ గృహ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి అధోగతిగా ఉన్నదా, దిగజారి ఉన్నదా, భయముతో ఉన్నదా, ఏదో సమస్య వెంటాడుతూ ఉన్నదా? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముల నుంచి ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యములో లూకా సువార్త, ప్రియులారా, 19వ అధ్యాయము 5వ వచనం, 5వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యేసు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా నీవు దిగుము,
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, లూకాసు వార్త 19 అధ్యాయాన్ని నేను చదివించి ఉండగా మీరు విరిచి ప్రభువా, బోధించి నిబిడలకు వడ్డించి ప్రభువా, ఈరోజు వారి హృదయాలలో మనస్సుల్లో ఉన్న గలిబిలిని మీరు తీసివేసి నెమ్మది ప్రసన్నతను మీరు కలుగు చేయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, లూకాసు వార్త 19 అధ్యాయం 5వ వాక్య భాగంలో ఇలాగ రాయబడుతుంది. ఒక ధనవంతుడు, ఒక బిల్ కలెక్టరు, ఒక ఉన్నత అధికారి, ఆ ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి, మరి ఎంతో స్థితిగతులలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆ వ్యక్తి ప్రియులారా ధనాన్ని, హోదానే, పలుకుబడిని, గౌరవమును సంపాదించుకున్నాడు. కానీ భౌతికంగా లోక సంబంధంగా చూచినప్పటికీ అతనికి మంచి సాక్ష్యం లేదు. పాపి ఇతడు వ్యతిరేకి అని సమాజము సంఘం ఇతని మీద బురద జల్లుతూ రాయి వేస్తూ ఉన్నది. వాక్యములు మనం చూచినప్పుడు అలాంటి వ్యక్తిని యేసుని తాను చూడాలని, చేర్చుకోవాలని ఆశించినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలములో ఉన్నారు మీరు దేవుణ్ణి మహింపరచండి, హల్లెలూయా. వాక్యములు చూస్తున్న జక్కయ్య హృదయములో యేసుని కులమును, మతమును లేక బోధ అని అతడు చూడలేదు. కానీ ఇతడు యేసు రక్షకుడు, ఇతన్ని నా హృదయములో చేర్చుకోవాలి అని తను ఆశపడినప్పుడు యేసు అంటున్నాడు, ఆ స్థలానికి రాగా హృదయ రహస్యములు ఎరిగిన వాడు, ఆంతరంగములో సత్యాన్ని కోరేవాడు, అంతరంగములో ఉన్న మనోవేదన దుఃఖమును చూచేవాడు, కుటుంబ అవసరతలను తీర్చేవాడు, అతని హృదయములో ఉన్న ఆశ, అన్వేషణ, అభిలాషను చూచి యేసుతో, జక్కయ్యతో యేసు అంటున్నాడు కదా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నుండి మీరు ఈ వర్తమానాన్ని అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా వింటూ ఉన్నారో, నా ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్సులారా, తోటి దైవ జనాంగమా, సేవకురాండ్లులారా, ఈరోజు నాయకులారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ రోజున మీరు కూడా జక్కయ్యలాగా యేసుని చూడాలి, యేసుని చేర్చుకోవాలని ఆశపడండి, ఆశించండి, హృదయములో చేర్చుకొనండి. మతకర్త, మతబోధ మన దేవుడు మన దేశానికి సంబంధించింది కాదని పెడచెవిని పెట్టకుండా హృదయాన్ని తెరిచి ఒక్కసారి ఈ బైబిల్ వాక్యాన్ని, యేసు దేవుని యొక్క మహిమను, ఆయనలో ఉన్న పరిశుద్ధతను మీరు చూచి హృదయములో ఆహ్వానించినట్లయితే యేసు ఈవేళ ఈ సమయమందు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. యేసు నీ ఇంట ఉండేవాడు, యేసు నీ హృదయములో నివాసిగా ఉండేవాడు. యేసు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ ఇంటిలో ఆయన నివాసముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది కుటుంబాలు, చాలా ఇళ్ళు, చాలా గృహాల అసమాధానానికి, శాపానికి గురి అవుతుంది. పిల్లలు లోబడని స్థితిలో, వ్యతిరేకమైన స్వభావాలలో, ఉద్యోగాలలో ప్రియులారా ఓ ప్రమోషను, ఓ ఆశీర్వాదం లేకుండా, బంధువుల మధ్య ఐక్యత, సమాధానం లేకుండా, ప్రాపర్టీ ఉన్నప్పటికీ, స్థలాలు ఉన్నప్పటికీ, పొలాలు ఉన్నప్పటికీ, కోర్టు కేసుల్లో మరి నలిగిపోతూ అసమాధానాలుగా గృహాలు, ఇళ్ళు, కుటుంబాలు ఈ రోజున దిగజారిన పరిస్థితుల్లో ఉన్నది. మిత్రమా, ప్రియ సహోదరి సహోదరుడా, స్నేహితుడా, ఈరోజు యేసు నీతో స్నేహం చేసి నీతో ఈ బైబిల్ గ్రంథములో ఉన్న వర్తమానం, జీవముతో కూడిన ఈ వాక్యములో నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన నీ ఇంట ఉండాలి అని ఆశపడుతున్నాడు. నేటి క్రైస్తవ ప్రపంచం, క్రీస్తును కలిగిన బిడ్డలు చాలామంది వారి జీవితాల్లో యేసు ప్రభువారు నా ఇంట ఉంటాడా, నా ఇంటిలో ఉంటే ఎంత బాగుండని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు బలపడిన వారు, వాక్యం తెలిసిన వారు, యేసు నా ఇంట ఉండాలి, నా జీవితంలో కార్యాలు చేయాలని వారు నామకార్థంగా ఎక్కడికో వెళ్తారు, ఏ స్థలాలకో పరుగులు తీస్తారు. అక్కడ స్వస్థతలు, ఇక్కడ అద్భుతాలు, అక్కడ మేలులు, అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు, అక్కడ ఆర్థిక వ్యవస్థ తెరవబడుతుందని వారి జీవితాల్లో సంఘాలను
తోటి సేవకులను విడిచి పరిగెత్తుతారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీళ్లు దీవించబడాలంటే, నీంటిలో ఆశీర్వాదం ఉండాలంటే, నీ గృహము అభివృద్ధి పరచబడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే నీవు రెండు విషయాలు చేయాలి. నెంబర్ 1 ప్రియులారా, దేవుడు అబ్రహాము ఇంటిని, అబ్రహాము కుటుంబాన్ని ఆదికాండములో 18వ అధ్యాయములు దీవించటానికి ఇష్టపడతాడు. అప్పటికి వాగ్దానము నెరవేర్చబడలేదు. అబ్రహాము ఇంటిలో సంతానము లేరు. అబ్రహాము శారాలు మాత్రము బిక్కుబిక్కుమంటూ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఇంటి పనివాడే మరి వారసుడవుతున్నాడు. ఆస్తికి కర్త ఎవరు, నాకు తోడు ఎవరని నిరాశగా నిస్ప్రయులుగా నలిగిపోతున్నప్పుడు దేవుని దూత, దేవుడు ప్రియులారా అక్కడ సాక్ష్యం ఇస్తారు. ఆదికాండములో 18వ అధ్యాయములో ప్రియులారా 19వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఎట్లనగా దేవుడు చెప్పినది కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు దేవుని మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామండి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని ఉన్నత నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏమిటంటే, అతడు నా స్నేహితుడు, అతడు నా ప్రాణ స్నేహితుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో స్నేహం చేసేవాడు. అబ్రహామును గురించి వాగ్దానం నెరవేర్చబడటానికి ముందే దేవుడు అంటున్నాడు, అతడు తన ఇంటి వారి పట్ల, తన కుటుంబం పట్ల, తన నివాసం పట్ల అతడు నీతి న్యాయములు జరిగించేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంటిలో దేవుని ఆత్మ లేకపోవటానికి, నీ ఇంటిలో దేవుని వాగ్దానము నెరవేర్చబడలేకపోవటానికి, నీళ్లు అభివృద్ధి పరచలేకపోవటానికి, నీ ఇంటిలో కార్యాలు, వాగ్దానాలు ఉన్నాయి. ఉద్యోగం ఇస్తాను, అప్పులు తీరుస్తాను, వెండి బంగారాలు ఇస్తాను, మరి స్థిరమైన నివాసాలు ఇస్తాను, మీకు వస్తు వాహనాలతో నింపుతానని వాగ్దానం ఉన్నది, కానీ అది నెరవేర్చబడట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రవచనాత్మకంగా వాగ్దాన రూపములో ఆత్మదేవుడి అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా నువ్వు ఏ స్థలములో నుండి వింటూ ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన దీవిస్తాడు. అయితే అబ్రహాము తన కుటుంబములో పిల్లలు కలగటానికి ముందు, ఆస్తి సంపద నింపబడటానికి ముందుగానే నీతి న్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు. నీవు నీ పిల్లలకు, నీ భార్యకు, నీ అన్నదమ్ముళ్లకు కుటుంబ వ్యవస్థలో నాయకురాలుగా ఉన్న నీవు నీతి న్యాయములు జరిగిస్తున్నావా? పిల్లలను కనిపెట్టుకొని ఉన్నావా? చివరి దినాల్లో, అంత్య దినాల్లో దైవ సేవకుడిగా నేను అందియాలనుకుంటున్న వర్తమానాలు ఏమిటంటే, పిల్లలను కట్టాలి. నేటి సమాజం ప్రియులారా దిగజారిపోతూ ఉంది. పిల్లలు వ్యతిరేకంగా ఉంటున్నారు, శాపాలకు గురి అవుతున్నారు. కారణం ఏమిటంటే, ఇంటి యజమానురాలు నీతి న్యాయాలు జరిగించట్లేదు. నీ పిల్లలు ఏం చేస్తున్నారు? వారు కాలేజీలకు వెళ్తున్నారా, లేక వాళ్ళు బయటికి వెళ్తున్నారా? సెల్లు ఇప్పించావు, సెల్లు వద్దని ఎవరు అనట్లా. నేటి ప్రపంచం సెల్లుల మీదనే వెళ్తుంది. చదువులు కూడా మంచిదే కాదనట్లేదు. సెల్లుల వల్ల చాలా చెడిపోయేది, చాలా దిగజారిపోయేది, మరణానికి కూడా పిల్లలు ప్రియులారా అప్పగింపబడే వ్యవస్థ ఉన్నది. సెల్లు ఇప్పించిన నీవు, బండి 2 వీలర్ ఇప్పించిన నీవు 1,50,000 2 లక్షలు పెట్టి ఇప్పించిన నీవు, మంచి దుస్తువులు వెండి బంగారాలు ఇప్పించిన నీవు నీతి న్యాయాలు జరిగేయాలి అనగా కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు నీ పిల్లల్ని కనిపెట్టుకొని ఉన్నావా? కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉన్నావా? భార్యని కనిపెట్టుకొని ఉన్నావా? నీ భర్తను నీవు కనిపెట్టుకొని ఉన్నావా? నీ ఇంటిలో వయసు అయిపోయి ఉడిలిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. వారు పెంచారు, మిమ్మల్ని పెద్ద చేసి ఉన్నారు. మీ బాగోగులు చూశారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించారు. వారు తినక, వారు బట్టలు వేసుకోక, వారు సంతోషంగా ఉండక మీ కొరకు ప్రయాసపడ్డారు, మీ కొరకు కష్టపడ్డారు. మీ తల్లిదండ్రులకు నీతి న్యాయాన్ని జరిగిస్తున్నారా? కనిపెట్టుకొని ఉన్నారా? మీరు తల్లిదండ్రులను కనిపెట్టుకుంటే మీ గర్భవాసములో పుట్టిన పిల్లలను
దేవుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఈరోజు నా అంశం, నీ ఇంటిలో యేసు ఉండాలని కోరుకుంటున్నాడు. నీ ఇంటిలో వాగ్దానం నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు. నీ ఇంటిలో కార్యాలు నెరవేర్చబడటానికి ఆయన కోరుకుంటున్నాడు. నీ ఇంటిలో నీతి న్యాయములు జరిగిస్తున్నావా? ఒక్కసారి మిత్రమా, సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహాము పనివారు, అబ్రహాము ఆస్తిపాస్తులు, సంతానము కలగక ముందే దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యాన్ని బయలుపరచకుండా నేను ఉంటానా, ఉందునా అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత నమ్మకస్తుడండి అబ్రహాము తన కుటుంబం పట్ల నీతి న్యాయములు అతడు జరిగిస్తూ ఉన్నాడు. నీ పిల్లలకు నీతి న్యాయాలను జరిగియాలి, కనిపెట్టుకొని ఉండాలండి. మా చిన్న వయసులో మా తల్లిదండ్రులకు మేము 7 సంతానమండి. సంపూర్ణమైన సంఖ్య అని కూడా దీన్ని చెప్పవచ్చు. 6 మగపిల్లలము, ఒక పాప. 7 మా నాన్న కూలి నాలి ఒక సన్నకారు రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. మా నాన్నగారు కూలి చేసుకుంటూ నాలి చేసుకుంటూ మమ్మల్ని పెంచి పెద్ద చేసిన దినాల్లో, మేము చిన్నపిల్లలుగా ఉన్న దినాల్లో మా నాన్న బయటికి పొలం వెళ్ళి, కూలి పనికి వెళ్ళి, ఆయన ఆ సమయం ప్రియులారా, ఆ మధ్యాహ్నము సాయంత్రం సమయానికి ముందుగా ఒకసారి వచ్చి మా ఇంటిని సంధిస్తాడు. పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళారా, వారు ఎక్కడ ఆడుకుంటున్నారు, వారు ఏం చేస్తున్నారు, ఏ మాటలు, ఏ సహవాసము, ఏ ఫెలోషిప్లో ఉన్నారు, రాత్రి యందు పగలు వారు వెళ్తున్న మార్గం ఏంటి, ఎవరితో తిరుగుతున్నారు, వారు రూముల్లో ఏం చేస్తూ ఉన్నారు, వారు వాహనం వేసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారని మా నాన్నగారు ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు. అంటే నీతి న్యాయములను జరిగించేవాడు మా తండ్రి గారు శ్రేష్ఠుడు. మా విషయంలో నీతి న్యాయాలు జరిగించాడు కాబట్టి ఈరోజు నేను గొప్ప సేవకున్నయాను. ప్రథమఫలంగా ఉన్న నేను ఆశీర్వదింపబడ్డాను. నా ఇంటిలో యేసుప్రభు వారు ఉన్నాడు. మా హృదయంలో దేవుని ఆత్మ ఉన్నది. మా సంఘాలు ఈరోజు, మా సేవకులు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, నీ ఇల్లు దీవించబడాలి. నీ ఇంటిలో దేవుని మహిమ ఉండాలి. నీ ఇంటిలో దేవుని ప్రసన్నత ఉండాలి. నీ ఇంటిలో కోర్టు సమస్యలు, నీ ఇంటిలో రోగాలు, నీ ఇంటిలో అసమాధానములు, నీ ఇంటిలో లేమి, నీ ఇంటిలో ఘర్షణ, పోరాటాలు, వ్యతిరేకతలు తొలగాలి అంటే నీ ఇంటిలో నీవు నీతి న్యాయము జరిగించాలి. న్యాయకర్తగా ఉన్నావా, నీతికర్తగా ఉన్నావా? ఒక్కసారి మీ జీవితాల్లో మీరు ప్రశ్నించుకొనండి. ఈరోజు యేసు నీ ఇంట ఉంటే, యేసు మీ జీవితాల్లో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒక 3 కార్యాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. దానికి ముందు నీ ఇంట ప్రియులారా, దేవుని నీ ఇంట నెరవేర్చబడాలంటే 1 నీతి న్యాయములు జరిగించాలి. పెద్దగా ఉన్న అన్నదమ్ములను మోసం చేస్తున్నాడు. తమ్ముళ్ళుగా ఉన్నవారు అన్నని మోసం చేస్తున్నారు. అక్క చెల్లి అక్కను, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను. సమాజం ఈరోజు నాయకత్వపు యొక్క జీవితంలో మోసపోతూ ఉన్నది, అసమాధానాలుగా ఉన్నది, నీతి న్యాయాలు లేవు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రభువైన నా యేసు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, మీతో బోధిస్తున్నాడు. ఈ అపోస్తలుకు ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో నా ప్రియ సహోదరులారా, నీవు నేను నెంబర్ 1 నీతి న్యాయములు జరిగిస్తూ ఉండాలి. నెంబర్ 2 రెండవదిగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 15వ వచనం 15వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు యెహోషువ అంటాడు కదా, మీరు నది అవతల లేక విడిచిపెట్టి వచ్చిన దేశములో, సమాజములో, గుడారంలో ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారిను యెహోవానే, యేసుక్రీస్తు ప్రభువారినే, ఈ గ్రంథాన్ని, ఈ వాక్యమును మేము సేవించదము. ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము నడిపిస్తుంది, ఈ వాక్యము ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఈ వాక్యము వాగ్దాన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నది. మతము జోలికి మనం వద్దు కానీ, కులము జోలికి మనం వద్దు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వాక్యములో ఉన్నాడు. వాక్యాన్ని స్వీకరించి నీ కుటుంబంలో నీవు ఉన్నప్పుడు నీ ఇంటిలో దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి నీవు ఆరాధించటం. నా ప్రియ సహోదరుడా, యెహోషువ ఇంటిలో దేవుని వాక్యం ఉన్నది. యెహోషువ ఇంటిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. నీవు నీ ఇంటిలో ఆరాధన ఉన్నదా, ప్రార్థన ఉన్నదా, దేవుని సేవకులకి ఆతిథ్యం ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో లోకానుసారమైన కార్యాలు, లోకస్తులకి ఏదో పుట్టినరోజులకి వాటికి వీటికి సమాజంలో, సంఘములో ఆ లోకస్తులకు పిలిచి ఆహారము, పార్టీలు, డిన్నర్లు,
ఖర్చు పెట్టి మీరు చేస్తూ ఉన్నారు కానీ నీ ఇంటిలో దైవ సేవకులు అడుగు పెడుతున్నారా? నీ ఇంటిలో దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తున్నారా? ఆరాధన ఉన్నదా? సేవిస్తూ ఉన్నారా? ఉదయకాల ప్రార్థన ఉన్నదా? వాక్యం స్టడీ ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. 1 నీతి న్యాయాలు జరిగించి, 2 నీ ఇంటిలో ప్రియులారా ఆరాధిస్తే సేవిస్తే 3 కార్యాలు జరుగుతాయండి. నెంబర్ 1 రాసుకోండి ప్రియులారా. నెంబర్ 1 అపోస్తలుల కార్యం 16వ అధ్యాయములో 31వ వాక్య భాగంలో రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే, అతని ఇంటి వారందరూ కూడా విశ్వాసం ఉంచినప్పుడు, యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు 16:31 అపోస్తలుల కార్యములో యేసుక్రీస్తునందు వాక్యమందు అతని ఇంటి వారు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రక్షణ, దేవుడి ఇంటికి రక్షణ ఇస్తాడు. నీ ఇంటిలో వెండి ఉంది, బంగారం ఉన్నది, ప్రాపర్టీ ఉన్నది, ఇల్లు మోడల్గా కట్టుకున్నావు, ఇంటికి రక్షణ లేదు. దేవుడు అంటున్నాడు ఈరోజు నీ ఇంటికి రక్షణ. అపోస్తలుల కార్యం 16:34లో చివరి మాట అంటున్నాడు కదా, చదివినప్పుడు అతడు తోడుకొని వచ్చి పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే ఆ ఇంటి వారందరితో కూడా ఆనందించెను. స్తోత్రం, హల్లెలూయా. ఇంటిలో రక్షణ అంటే అర్థం ఏమిటంటే ఇంటికి ఆనందమును కలుగు చేస్తాడు. మొదటి ఆశీర్వాదం, ఇంటిలో యేసయ్య ఉంటే, హృదయంలో దేవుని వాక్యం ఉంటే మొదటి ఆశీర్వాదం ప్రియులారా. ఇంటికి రక్షణ అంటే ఒకవేళ మీరు రక్షింపబడ్డారు, సేవ చేస్తున్నారు అంటే దేవుడు ఈరోజు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటంటే ఆనందం ఇస్తాడు, ఆనందముతో నింపుతాడు. సంతోషంగా మీరుంటారు ప్రియులారా. ఒక సంతోషకరమైన కార్యము మీ తలుపును కొట్టబోతూ ఉన్నదండి. ఒక సంతోషకరమైన దీవెన వాగ్దానము మీ ఇల్లు చేరబోతూ ఉన్నది. ఈరోజు ఏడుపుతో, వేదనతో, దుఃఖముతో నలిగిపోతున్నావు. అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు ఒంగోలు కరుణా కాలనీ నుండి ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నది ఏమై ఉన్నది అంటే, మిత్రమా, ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంటికి ఆనంద వర్షాన్ని కురిపించబోతున్నాడు. నీ ఇంటిలో సంతోషం కలగబోతున్నది. బైబిల్ అంటాడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయములో 10వ వాక్య భాగము చివరి మాట అంటాడు కదా ప్రియులారా. మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడుతుంది 30వ అధ్యాయం 10వ వచనములో చివరి మాట, చేయుటకు ఆనందించి నీ వైపుకు మళ్ళును. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆనందించి అంటే నీ వైపుకు మళ్ళటం, నీ వైపుకు మళ్ళీ నీ ఇంటిలో ఆనందించి నీకు మేలు చేయబోతున్నాడు. రోషిది రీమానామా రైట్ నౌ లఖంద రీబాబా శంబద రీగ్లో రైట్ నౌ లబా దరాకాషీది రీమానామా. నా ప్రియ సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. నీ వైపుకు మళ్ళీ దేవుడు, నీ ఇంటి వైపుకు మళ్ళీ దేవుడు ఆనందించి మేలు చేయునుగాక, మేలు అనుగ్రహించునుగాక. రెండవది మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనంలో ఆ ఇంటిలో ప్రార్థనతో నింపబడినప్పుడు ఆ ఇంటిలో దేవుని దూతలు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇల్లు ప్రియులార వాక్యములో చూస్తున్నాం. ఆ ఇంటిలో అంటున్నాడు, ఆ ఇంటిలో దేవుని దూతలు, ఆ ఇంటిలో ప్రార్థన ఉన్నది. అంటే ఒబేదేదు ఇంటిలో దేవుని మందసం ఉన్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క గుడారములో ఇశ్రాయేలీతో కూడా ఆ మందస్సు వెళ్ళినప్పుడు, పలకలు ఉన్నప్పుడు అక్కడ రాయబడిన దేవుని వాక్యం ప్రియులారా, అక్కడ ఆ ఇంటిలో మనం చూస్తున్నాం వారి జీవితాల్లో దేవుడు సమృద్ధిని నింపాడు. లేమి లేదు, నింట దేవుడు ఉండి సమృద్ధిని నింపుతాడు. ఒబేదేదు ఇంటిని నింపిన దేవుడు ప్రియులారా. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఈరోజున నీ ఫైనాన్స్, నీ ఆర్థిక, నీ వడ్డీలు, నీ రుణ సమస్యలను దేవుడు తీర్చి సమృద్ధినిస్తాడు. చివరిగా మూడవది 2వ రాజులు 4వ అధ్యాయం 2వ వచనములో ఎలీషా ఆ ప్రవక్త శిష్యుని భార్యతో అంటున్నాడు కదా, నీ ఇంట ఏమి ఉన్నది. 3వ ఆశీర్వాదం ప్రియులారా, దేవుడు నువ్వు చేర్చుకుంటే నీ ఇంట, నీ హృదయంలో ఆయన ఇచ్చే 3వ కార్యం, 3వ ఆశీర్వాదం, నీ ఇంట ఏమి ఉన్నది అంటే అర్థం ఏమిటంటే నీ ఇంటి పరిస్థితిని దేవుడు తెలుసుకుంటాడు, నీ అవసరతను తీర్చుకుంటాడు. ఈమె చూడండి, విధవరాలు, బిడ్డలు బానిసలు అవుతున్నారు, అప్పులు వాళ్ళు తీసుకువెళ్తున్నారని
దైవ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యములో ప్రియులారా సేవకుడు అంటున్నాడు, నీ ఇంట ఏమి ఉన్నది? ఒకటి, నీ ఇంటికి రక్షణ అంటే ఆనందమును మేలు చేస్తాడు. రెండు, నీ ఇంటిలో ప్రార్థనతో నింపబడి దేవదూతలు సమూహాన్ని ఉంచుతాడు. ఇక నుంచి చెడు దర్శనాలు, చెడు కలలు, సాతానుడు తొందరలో ఉండవు. రెండు, మూడవది ప్రియులారా, నీ ఇంట ఏమి ఉన్నదో ఏమి లేదో ఆయన తెలుసుకొని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యము ద్వారా అంటున్నాడు, నీ ఇంట చేర్చుకున్నట్లయితే యేసుని, నీ హృదయంలో దేవుని ప్రసన్నత, దేవుని వాక్యం ఉన్నట్లయితే, వాక్య భాగములో మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ మూడు ఆశీర్వాదాలతో ఆయన నింపి ఆయన నడిపిస్తాడు. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. మీరే స్థలములో ఉన్నా, మీకు ఏమి అవసరత ఉన్నదో ఈ రోజున మీరు మ్రోకరించి అవసరతను జ్ఞాపకం చేసుకొని చేయి చాపండి. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీకు వందనాలు. ఇంతవరకు వర్తమానాన్ని, వాక్యాన్ని వినే బిడ్డలు ప్రభువా, మీ ఇంట ఏమున్నదని అడుగుతున్నారు. మా ఇంటిని, మా గృహాన్ని, మా కుటుంబాలను దీవించువారు ఈ వర్తమానం విని మ్రోకరించారు నీ బిడ్డలు. వారు చేయి చాపి ఒడిచాచి మ్రోకరించి అడుగుతున్నారయ్యా. వారేమైతే అడుగుతున్నారు తండ్రి, మీకు వందనాలు. ఉద్యోగం అడుగుతున్నారా? ఆరోగ్యం అడుగుతున్నారా? గర్భఫలం అడుగుతున్నారా? కుటుంబంలో అసమాధానాలు సమాధానం కోరుకుంటున్నారా? భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా? పంటకు చేతికి రాలేదా? పాడి పశువులు దీవించబడలేదా? కోర్టులో వారి కేసు సమస్యలుగా ఉన్నవా? ప్రభువా, వారు ఏమైతే అడుగుతున్నారో వారి ఇంట మీరు అనుగ్రహి, వారి గృహాన్ని పరిశుద్ధపరచండి, వారిని మీరు దీవించు ప్రభువా. దైవ సేవకుడిగా చేతులెత్తి ప్రార్థిస్తున్నానయ్యా. కార్యం చేయి తండ్రి, మేలులతో నింపు ప్రభువా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఆశీర్వది, మా నాయకుల్ని మీరు బలపరచండి తండ్రి, మీకు వందనాలు. ఆర్థిక వ్యవస్థను తొలగి ప్రభువా, బిడ్డలు అడుగుతున్న కార్యాలు నెరవేర్చి, ఈ అపోస్తలుకు ఫెయిత్ గచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మేలుకరంగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు వాక్యాన్ని విన్నారు. ఈ టీవీ సీన్ మీద మీరు చూశారు, ఒంగోలు పట్టణం మందు హైవేలో ఒక చిన్న మందిరము నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ మందిరానికి ఆర్థికంగా చాలా అవసరతలు ఉన్నవి. మీ వంతు ప్రార్థించండి. మీ వంతు ఆర్థిక స్థితిని, ఆర్థిక పరిస్థితిని అందజేయగలిగిన వారు మా సీన్ మీద ఫోన్ నెంబర్ ఉన్నవి, మమ్మల్ని మీరు సంప్రదించండి. ముఖ్యంగా ప్రార్థన చేయండి. మీరు చూస్తున్నారు, చాలా భారంగా ఉంది. ఇండివిజువల్ సేవ అయి ఉన్నది. దేవుని పిలుపు అందుకొని మందిరాలు కడుతూ సేవకులను తయారు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మా సేవ నిమిత్తం, పరిచయ నిమిత్తం ప్రార్థివ్వండి. ఈ యొక్క మందిర ఆలయ నిర్మాణానికి సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, నీరు, పనివారు, ధనము అవసరమై ఉన్నది. దేవుడు తన పరలోక రాజ్యాన్ని తెరవాలి. ఇప్పటి వరకు నడిపించి ఉన్నాడు. మీరు చూస్తున్నారు టీవీలో. ఇంకను మీ యొక్క ఆర్థికంగా మా ఆర్థిక అవసరతలు తీర్చడానికి మీకు ప్రేరేపణ ఉన్నట్లయితే మీరు సహాయపడగలుగుతారు అని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చే వారం ఇదే సమయానికి ఈ గచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మనం కలుసుకుందాం. ఈరోజు అనగా ఈ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు కరుణా కాలనీలో మొదటి లైన్లో మెయిన్ చర్చిలో 9 రోజులు 9 రాత్రులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కలుసుకోనండి. అందరికీ వందనాలు.